ఇది వాటి ఆంధ్రజ్యోతి డైలీ దినపత్రిక. ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక చాలా పెద్ద స్టోరీ రాసింది. నిన్న పార్లమెంట్ కాంప్లెక్స్‌లో తెలంగాణ ఎంపీలతో ప్రధానమంత్రి తీసుకున్నటువంటి మీటింగు, అందులో కూడా వాళ్ళకిచ్చినటువంటి క్లాసు, వాళ్ళు ఏం చెప్పారు, ఏంది అవన్నీ కూడా పక్కన పెడితే మీరు జ్యోతి పేపర్ చదువుకోవచ్చు. ఇక్కడ సంబంధించినటువంటి ఒకే ఒక అంశం తీసుకుంటున్నాను. ఆ బాక్స్‌లో కట్టుంది. మీకు కింద బాక్స్‌లో వస్తుంది. కనీసం సోషల్ మీడియాలో కూడా మీరు చురుగ్గా మీ సోషల్ మీడియా ప్రకటనలు, వీడియోలు చాలా పేలవంగా ఉన్నాయి. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తన సోషల్ మీడియాలో ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కనీసం ఆయనను చూసైనా నేర్చుకోండి అని చెప్పినట్టుగా ఈ ఆంధ్రజ్యోతి పత్రిక రిపోర్ట్ చేస్తున్నది. ఈ రిపోర్టర్ అక్కడ ఉండి రాసినట్టుగానే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అట్లాగే ఈ పత్రిక కూడా ఈ యొక్క కథనాన్ని పూర్తిగా తను రాసినట్లుగానే ఒప్పుకోవాల్సి వస్తున్నది. ఎందుకంటే ఇది వారి పత్రిక కాబట్టి. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ అసలే భారతదేశ ముస్లింలలో చాలా కాంట్రవర్షియల్, బీజేపీకి సంబంధించి ఓట్ కటింగ్ చేస్తూ బీజేపీని గెలిపిస్తున్నాడు అని ముస్లిం నేతలే దేశంలో ఉన్న 41 పార్టీలలో దాదాపుగా ఆ పార్టీ వాళ్ళందరూ ముస్లిమ్స్లో చాలా సంఖ్య వరకు దుమ్మెత్తి పోస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీకి. కానీ ఆయనకు బీజేపీ ఎంపీలకు ఏమీ ఫరక్ పడనట్లే, ఏమీ అంటనట్లే, ఏమీ పట్టించుకోనట్లే అసదుద్దీన్ ఓవైసీ కూడా వ్యవహరిస్తాడు. కాబట్టి ఈ కథనంలో ఎంతవరకు నిజం ఉంది? వాస్తవంగా నరేంద్ర మోడీ దేశ ప్రధాని అసదుద్దీన్ ఓవైసీ పేరు ఎంపీతో పోల్చి అసదుద్దీన్ ఓవైసీ లాగా పనిచేయమని చెప్పాడా లేదా అనే విషయం అయితే అప్రస్తుతం. కానీ ఇక్కడ కథనం వచ్చింది కాబట్టి ఇది చెప్పవలసి వస్తున్నది. ఈ లెక్క ప్రకారమే అయితే అసదుద్దీన్ ఓవైసీని కూడా ప్రధానమంత్రి బీజేపీ పార్టీ డీల్ చేస్తున్నట్టే. ఇండైరెక్ట్గానైనా డైరెక్ట్గానైనా ఈ యొక్క విషయం ఇక్కడ ఖచ్చితంగా పబ్లిక్గానే ఈ పత్రిక ప్రూవ్ చేసింది. ఈ విషయాన్ని రూఢి అయింది. కాబట్టి ఎవరికైనా ఏమైనా అనుమానాలు అసదుద్దీన్ ఓవైసీ మీద, అతను ముస్లింల పట్ల ప్రేమ అభిమానాలు కలిగి ఉండి ముస్లిం శ్రేయస్సు కోసం, ముస్లిం నాయకత్వం ఎదుగుదల కోసం ఏమైనా పని చేస్తున్నాడు అని కనుక భ్రమిస్తే, ఎవరైనా ఆశిస్తే, ఎవరైనా నమ్ముతుంటే అది ఖచ్చితంగా తప్పే, అది సరైనది కూడా కాదు అనేటువంటి విషయాన్ని ఈ ప్రకటన ధృవీకరిస్తున్నది. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీని అంచనా వేయడంలో తెలంగాణ ప్రజలు ఎవ్వరూ కూడా ఇక్కడ తప్పుగా అంచనా వేయరు. వాళ్ళ యొక్క నిర్దిష్టత బరాబర్ కరెక్ట్గానే వేస్తారు అని ముస్లింలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి ఈ సమయంలో మంచిగా పనిచేయడం అంటే నరేంద్ర మోడీ గారి ఉద్దేశంలో ఏమిటి అనే ప్రశ్నే వస్తున్నది.